హల్లెలూయా. చివరి మాట చూద్దాము. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. ప్రభునందు ప్రేమైన వారులారా, ఇది ప్రతి ఒక్కరూ చేయవలసిన పని ఏమిటో తెలిసిన? మనం ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి పోవాలా. ఎవరు మనల్ని ఈ లోకానికి పంపారో వారికి మన ఆత్మలను ఏం చేయాలి? అప్పగించుకోవాలి. ఆయన బాధ అదే. నా పిల్లలు నా దగ్గరికి రాకుండా ఎక్కడ పోతున్నారంటే, నాకు అప్పగించుకోకుండా లోకానికి అప్పగించుకుంటున్నారే, అపవాదికి అప్పగించుకుంటున్నారే. ప్రభునందు ప్రేమైన వారులారా, చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. దేవునికి తన్ను తాను ఏం చేశాడంట? అప్పగించుకున్నాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. తనను తను అప్పగించుకున్నాడు. నా ఆత్మను చేర్చుకో అన్నాడు. 30 కీర్తనల గ్రంథం 31వ కీర్తన 5వ వచనంలో కూడా ఈ మాట ఉంటుంది. ఏమిటి? నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అంటాడు. స్టెఫెను ప్రాణం పోతూ ఉండగా ఏమంటాడంటే, ప్రభువా, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకో అంటున్నాడు. ప్రభునందు ప్రేమైన వారులారా, చివరిగా ఒకటే ఒక వచనం చదువుకొని మనం ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. నమ్మకమైన సృష్టికర్తకు అంటే నిన్ను సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు. అవునా కదా? ఇప్పుడు వీటిని సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు. మైకును సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు. నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త ఆయన ఎవరంటే నమ్మకమైన వాడు. ఆ యొక్క నమ్మకమైన సృష్టికర్తకు మనం ఏం చేయాలంట? అప్పగించుకోవాలి. సృష్టికర్తకు మనల్ని మనం అప్పగించుకోవాలి. నేను ఎవరి చేతనైతే రూపింపబడ్డానో, ఎవరి ద్వారా అయితే ఈ లోకానికి వచ్చానో ఆయనకే నన్ను నేను అప్పగించుకొనుచున్నాను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఎక్కడి నుండి వచ్చామో మరలేం చేయాలా? అక్కడికి వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందు ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉంటుంది. లేకపోతే పిచ్చోడు తిరిగినట్టు తిరుగుతుంటారు. ఆయననే తిరుగుతుంటాడు అనమాట పిచ్చోడు. ఎందుకు? ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. ఈ లోకంలో చాలా మంది అట్టే ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారో తెలియక ఇక్కడే ఉంటాంలే అనుకుంటున్నారు. కొంతమంది ఎక్కడ పోతామో తెలియదు అనుకుంటున్నారు. ప్రభునందు ప్రేమైన వారులారా, మనము శ్రేష్టమైన దేశంలో నుండి వచ్చాం. హల్లెలూయా. అందుకని వాక్యం చెప్తుంది, వారు మరి శ్రేష్టమైన దేశమును కోరుకొనిరి. శ్రేష్టమైన దేశానికి మరలా మనం వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే నమ్మకమైన సృష్టికర్తకు యేసు ప్రభు తన ఆత్మను అప్పగించుకున్నట్లుగా మనము కూడా ఆయనకు అప్పగించుకోవాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక.